గమనించాలి. మానవుడు దేవునితో ప్రార్థన చేత మాట్లాడడం మొదలు పెడితే జీవితంలో ఎదురయ్యే ప్రతి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు సమాధానం దొరుకుతుంది. అంతే కదండి. మనం ఎప్పుడైతే దేవునితో మాట్లాడడం ప్రారంభిస్తామో అనుదినము నిలకడగలిగిన ప్రార్థనా జీవితాన్ని, స్థిరమైన ప్రార్థనా జీవితాన్ని, ఓపిక కలిగిన ప్రార్థనా జీవితాన్ని, సహనము కలిగిన ప్రార్థనా జీవితాన్ని మనం ఎప్పుడైతే కొనసాగిస్తామో, దేవునితో మాట్లాడడం ఎప్పుడైతే మొదలు పెడతామో మన జీవితంలో ఎదురయ్యే ప్రతి ప్రశ్నకు దేవుడు సమాధానం ఇస్తారు. ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఈ లోకంలో జీవించాలి, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, వీటన్నిటి గురించి దేవుడే తన వాక్యం చేత మాట్లాడతారండి. దేవుడే ప్రేరేపణిస్తారు. పలానా దగ్గర పలానా వాక్యం ఉంటుంది, చదువు అని దేవుడే చెప్తారు. ఒకసారి ఆలోచన చేద్దాం. ఓపిక కలిగిన స్థిరమైన ప్రార్థన జీవితాన్ని కలిగి ఉందాం. అనుదినము కొంత సమయాన్ని కేటాయించుకుందాం. దేవునికి ప్రార్థన చేద్దాం. దేవుడిచ్చే సమాధానాన్ని పొందుకుందాం. మన జీవితంలో గొప్ప విజయాలను, గొప్ప జీవితాన్ని పొందుకుందాం. ఆశీర్వాదాన్ని పొందుకుందాం. సమస్యలకు తావివ్వకుండా, కష్టాలకు తావివ్వకుండా, మన జీవితంలో పడిపోకుండా జాగ్రత్త పడదాం. పాపంకు దూరంగా జీవిద్దాం. ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవిద్దాం. మే గాడ్ బ్లెస్ యూ.